రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ 8లో 3వ ఎలిమినేషన్ అభయ్. అంతకుముందు ఇతను పెద్దగా ఎవరికీ తెలియదు. బిగ్ బాస్ తర్వాత ప్రేక్షకులకి దగ్గరయ్యాడు అభయ్. ఇన్ని సీజన్స్లో ఎవరికీ రెడ్ కార్డ్ రాలేదు. మొదటిసారిగా అభయ్కి మాత్రమే రెడ్ కార్డ్ వచ్చింది. ఎందుకంటే ఇన్ని సీజన్స్లో ఇంతవరకు ఎవరు బిగ్ బాస్ని తిట్టలేదు. కానీ అభయ్ తన నోటికి వచ్చినట్టు తిట్టారు. అంతేకాకుండా ఆ వారం ఇతను పెద్ద ఆట కూడా ఏమీ ఆడలేదు. డిఫెండ్ కూడా సరిగ్గా చేసుకోలేదు. శనివారం నాగార్జున గారు తనని వార్నింగ్ ఇచ్చి ఎపిసోడ్ స్టార్టింగ్లోనే డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోమన్నారు. కానీ అభయ్ మోకాళ్ళ మీద కూర్చుని క్షమాపణలు కోరాడు. కానీ ఎలిమినేషన్ లిస్ట్లో తను ఆల్రెడీ చేరిపోయారు. అభయ్ బయటికి వచ్చాక అసలు కారణాలు బయటపెట్టారు. అసలు 2 రోజుల నుండి మాకు సరిగ్గా ఫుడ్ లేదు అని సడన్గా రేషన్ వచ్చేసరికి దానికి తగ్గట్టు టైమర్ వచ్చింది. ఆ తక్కువ టైంలో ఎలా వండుకుంటారు? మేము ముందుగా వండుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. ఆ ఫుడ్ తినడం వల్ల ఆదిత్యకి మోషన్ స్టమక్ ప్రాబ్లం అయ్యింది. అది వచ్చి ఆదిత్య నాకు చెప్పాడు. 2 రోజులు చాలా ఇబ్బంది పడ్డాడు. ఇవన్నీ చూసి నేను అలా మాట్లాడడం జరిగింది. నేను బయటకు వచ్చాక చూస్తే టీవీలో ఆ ఫుటేజ్ వేయలేదు అని అంటూ చెప్పుకొచ్చాడు అభయ్.